హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని కేటీఆర్ వివరించారు. ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ జాతీయ పార్టీలపై కేటీఆర్ ఫైర్ అయ్యారని వివరించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏకమై బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేందుకు సిద్ధమయ్యారని కేటీఆర్ అనడం ఆసక్తిగా రేపుతుంది. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలను కలిసి అయితే ఈ భేటీలోని బీజేపీ కాంగ్రెస్ కలిసి పార్టీని తుడిచిపెట్టడానికి పూనుకున్నాయని కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ అదాని మోదీని విమర్శించగా దావోస్లో అదాని రేవంత్ పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశారని విమర్శించారు కేటీఆర్. తెలంగాణ సమస్యల కోసం పార్లమెంట్లో పోరాడిన చరిత్ర బీఆర్ఎస్కే ఉందని, ఢిల్లీలో తెలంగాణ వాణిని వినిపించేందుకు రాబోయే ఎన్నికల్లో తప్పక గెలవాలని కేటీఆర్ నేతలకు సూచించారు. గతసారి మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ను ఓడిపోయింది. అయితే పార్టీ నేతల కృషి ఈసారి విజయం సాధించవచ్చని అభిప్రాయపడుతున్నారని కేటీఆర్ వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పనితీరును ప్రస్తావిస్తూ పార్టీ గత తప్పిదాలు పునర్విధం కాబోయని కేటీఆర్ అన్నారు. పార్టీ గుర్తు కారు సర్వీసింగ్ కోసం వెళ్ళినందున అది మళ్ళీ రెట్టింపు వేగంతో వస్తుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కేవలం 4 లక్షల ఓట్లు మాత్రమే అధికంగా సాధించిందని, అలాగే మరో 7-8 సీట్లు ఓడిపోతే రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడేదని కేటీఆర్ వివరించారు. బీఆర్ఎస్ స్వల్ప ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయిందని ఆయన గుర్తు చేశారు.